హాయ్ అండి, వెల్కమ్ టు రెడ్డి క్లాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చక్రధారిని. ఈరోజు మన రైతుల కోసం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన రైతుల కోసం రెడ్డి క్లాస్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పైపుల గురించి పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన మాట, అదేంటంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి, అలాగే ఒక లైక్ మరియు కామెంట్ చేసి వెళ్ళండి. ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ఇన్స్టలేషన్ మనం ఎలా చేసుకోవాలి, దాని యొక్క యూజర్స్ ఏంటి, దాని యొక్క గైడ్లైన్స్ ఏంటి, ఎటువంటి క్రాప్స్కి బెస్ట్ ఏది, తెలంగాణ అండ్ ఏపీ క్లైమేట్కు మన రెడ్డి క్లాస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫార్మింగ్ సక్సెస్ టిప్స్, అలాగే ప్రో అండ్ ఫీల్డ్ రిజల్ట్స్, అలాగే హౌ టు కాంటాక్ట్ అస్ అంటే మన రెడ్డి క్లాస్ని ఎలా కాంటాక్ట్ కావాలనేది కూడా ఈ వీడియోలో నేను మొత్తం పూర్తిగా మీకు తెలియజేస్తాను. మనం ఈ వీడియోలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి దాన్ని పూర్తిగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా డ్రిప్ ఇరిగేషన్ అంటే అవసరమైన నీటిని కంట్రోల్డ్ డ్రిప్ పద్ధతిలో చెట్టు యొక్క వేర్ల దగ్గరికి, రూట్స్ దగ్గరికి పంపించే మన ఈ ప్రాసెస్నే డ్రిప్ ఇరిగేషన్ అని పిలుస్తుంటాము. అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా యూనిఫామ్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా సమానంగా పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చెట్టు అయితే ఇంత ఉందంటే ఈ చెట్టు ఇలా హైట్గా లేదంటే చిన్నగా లేకుండా అలా ఉండకుండా ప్రతి ఒక్క చెట్టు కూడా సమానంగా అనేది ఒక పెరుగుదల అనేది ఉంటుంది ఇందులో. దాంతోపాటు లేబర్ ఖర్చు అంటే కూలీల ఖర్చులు కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు మన డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం వల్ల. అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ, మన రెడ్డి ప్లాస్ ప్రోడక్ట్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. దాంతోపాటు వాటర్ వేస్ట్ కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. 30 నుంచి 40% అంటే 30 నుంచి 40% దాకా మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా వాటర్ ట్యాంక్. 80% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు వాటర్ ట్యాంక్ అనేది కనెక్ట్ ఇచ్చుకుంటుంటారు, ఫిల్టర్ని. మనం అలా లేకుండా డైరెక్ట్గా బోర్వెల్ నుంచి కూడా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత ఫిల్టర్ సిస్టమ్, తర్వాత మెయిన్ పైప్, డ్రిప్ పైప్, తర్వాత ప్లాంట్స్ అంటే చెట్ల యొక్క వేర్ల దగ్గరికి. మన మెయిన్ కీ గోల్ ఏంటంటే చెట్ల యొక్క వేర్ల దగ్గరికి పంపించే దాని ప్రాసెస్నే మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మనం అవసరమైతే వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదంటే మనకు డైరెక్ట్గా బోర్వెల్ నుంచి ఫిల్టర్ కైనా కనెక్ట్ ఇచ్చుకోవచ్చు. అలా లేకుండా మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చుకొని దాని తర్వాత ఫిల్టర్ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని ఫిల్టర్ సిస్టమ్ నుంచి మనం మెయిన్ పైప్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాం. మెయిన్ పైప్ నుంచి మనం డ్రిప్ పైప్స్ అంటే లాటరల్స్ అనేది వేసుకోవచ్చు. మనకు ఈ మెయిన్ పైప్స్ అనేది మనకు మన లేఅవుట్ని బట్టి ఎట్లా కావాలంటే మనం డిజైన్ చేసుకోవచ్చు పొలంలో. దాంతోపాటు డ్రిప్ పైప్, తర్వాత డ్రిప్ పైప్ నుంచి ప్లాంట్ వేర్ల దగ్గరికి నీళ్ళు అనేది వెళుతుంది, ఎంత అవసరమో అంత మాత్రమే. అలాగే ఫిల్టర్ సిస్టమ్ ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఫిల్టర్ సిస్టమ్ అంటే వేస్ట్ రాళ్ళు కానీ గులకరాళ్ళు మట్టి రాకుండా, అంటే ఈ రావడం వల్ల ఈ డ్రిప్పర్స్లో మనకు బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా మనం ఫిల్టర్ యూజ్ చేస్తే అది ముందుగానే ఫిల్టర్ చేసి నీళ్ళని పంపిస్తూ ఉంటుంది. రెండోది మన స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ మనం ఇప్పుడు పూర్తిగా తెలియజేసుకుందాం. మన స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ వచ్చినట్లయితే మొట్టమొదటి వాటర్ సోర్స్ ఇంత ముందు కూడా చెప్పినా మీకు, మనం ట్యాంక్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే బోర్వెల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది మన రైతు యొక్క పైన డిపెండ్ అయ్యేది ఉంటుంది. అలాగే ఫిల్టర్ అనేది ఈ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఇది కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిల్టర్ లేకపోతే డ్రిప్ పైప్స్ అలాగే డ్రిప్పర్స్ కూడా చాలా వరకు పాడవుతూ ఉంటాయి, ఎందుకంటే బ్లాకేజ్ అనేది జరుగుతుంటుంది ఇక్కడ. అదే ఫిల్టర్ ఉండడం వల్ల శాండ్ అంటే మట్టి లేదంటే రాళ్ళు అనేది తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మెయిన్ కీ రోల్. దాని తర్వాత ఈ ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ని మనకు మెయిన్ పైప్కు పంపిస్తుంటుంది డైరెక్ట్. అంటే ఇక్కడ మెయిన్ పైప్ వచ్చినట్లయితే దాన్ని ఎల్డిపి పైప్ అని కూడా అంటూ ఉంటారు. దాన్ని మనం ఎలా కావాలో డిజైన్ అయితే చేసుకోవచ్చు. అంటే రైతు పైన లేదంటే మన పొలం ఎలా ఉందో సైజులో దాన్ని డిపెండ్ అయితే ఉంటుంది మనకు లేఅవుట్. మనకు ఎంతలో కావాలంతలో మనం మెయిన్ పైప్ అనేది చేసుకోవచ్చు డిజైన్. తర్వాత డ్రిప్ పైప్, దీని 16 mm ఓవర్ ఆన్లైన్ పైప్స్ ఉంటూ ఉంటారు. ఈ డ్రిప్ పైప్ అనేది మన పైన డిపెండెంట్. ఇది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంట పైన
ఇప్పుడు హోమో అనుకోండి. హోమో అంటే ఇప్పుడు ప్లాంట్ టు ప్లాంట్ ఎంత డిస్టెన్సు, మన ఎంతలో డిస్టెన్స్లో పెట్టుకుంటామో దాని యొక్క పైన మనది డిపెండ్ అయితే ఉంటుంది. అలాగే డ్రిప్పర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్లాంట్ రూట్కు అంటే చెట్ల యొక్క వేర్ల దగ్గరకు డైరెక్ట్గా నీళ్లు పంపించాలి అనే ఒక పద్ధతి కీతోనే మనకు డ్రిప్పర్స్ అనేది ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. మనకి ఎక్కడ కావాలో అక్కడ డ్రిప్పర్స్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే ప్రెజర్ రెగ్యులేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ ప్రెజర్ అంటే నీళ్ళు అనేది యూనిఫామ్ ప్రెజర్గా పంపిస్తుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజర్ రెగ్యులేటర్ లేదంటే ఒకసారి బోర్ లోడ్ తీసుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ రావడం ఒకసారి తక్కువ రావడం జరిగినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ అనేది పైప్ అనేది లీక్ అవడం లేదంటే పగిలిపోవడం అనేది జరుగుతుంటుంది. అలా జరగకుండా ముందుగానే గమనించి ప్రెజర్ రెగ్యులేటర్ అనేది ప్రత్యేకంగా చేసినది యూనిఫామ్ ప్రెజర్ కోసం. అలాగే కనెక్టర్స్ అండ్ ఫిట్టింగ్స్ వచ్చినట్లయితే అన్ని లీక్ ప్రూఫ్ జాయింట్స్ ఈ సెటప్ అయితే ఉండాలి ప్రతి ఒక్కటి. అలాగే రెడ్డి ప్లాస్ట్ యొక్క యూనిఫామ్ వీరికి ఒక పాయింట్ ఏంటంటే రెడ్డి ప్లాస్ట్లో మన ఏపీ మరియు తెలంగాణ రైతుల కోసం ఆ క్లైమేట్ను గ్రహించి ముందుగానే దానికోసం ప్రత్యేకంగా తయారు చేసినది. థర్డ్ వన్ ఇన్స్టాలేషన్ విషయానికి వచ్చినట్లయితే కూడా సేమ్ అలానే ఉంటుంది. మామూలు ఇంతకుముందు స్ట్రక్చర్ లాగా మనం డిపెండ్ అయ్యేట్టు. ఇక వాటర్ సోర్స్, దాని తర్వాత ఫిల్టర్, మెయిన్ పైప్, డ్రిప్పర్స్ ద్వారానే మనం ఇన్స్టాల్ అనేది దీని యొక్క మొత్తం ఇది ప్రాసెస్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలని ఇది ఫార్మర్స్కు ఫ్రెండ్లీగా ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ ట్యాంక్ బోర్వెల్ నుంచి కనెక్ట్ ఇచ్చుకోవడం, దాని తర్వాత మనం ఫిల్టర్ కనెక్ట్ ఇచ్చుకోవడం, దాని తర్వాత మెయిన్ పైప్ మనం డిజైన్ చేసుకోవాలి ఇది. అలాగే డ్రిప్ పైప్ అనేవి అది మన పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏ సైజులో ఎలా కావాలో ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్, రోడ్ డిస్టెన్స్ దాన్ని బట్టి మనం డ్రిప్ పైప్ అయితే చేసుకోవాలి. డ్రిప్పర్స్ కూడా చెట్లు ఎక్కడ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొమో చెట్టు పెట్టిన తర్వాత ఒక చెట్టు ఎక్కడ ఉంటే అక్కడే మనం డ్రిప్పర్స్ అనేది యూజ్ చేయాలి. అక్కడ పెట్టినట్లయితే నీళ్ళు కూడా అక్కడికి చెట్ల యొక్క వేళ్ళ దగ్గరనే డైరెక్ట్గా వెళ్తాయి. ఇక్కడ మనకు అలా చేయడం వల్ల డ్రిప్పర్స్ అక్కడే పెట్టుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఈ వేస్ట్ మొక్కలు కూడా అక్కడక్కడ పెరగకుండా చెట్ల దగ్గరే పెరుగుతాయి. ఇప్పుడు మనం ఈజీగా తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాలుగోది ఫార్మింగ్ టిప్ అంటే ఒక చిన్న పద్ధతి నుంచి సిస్టమ్ పర్ఫార్మ్ ట్రాకింగ్ దాకా మనం ఇప్పుడు పూర్తిగా తెలియజేసుకుందాం. మొట్టమొదటి ఫార్మింగ్ టిప్స్లో సాయిల్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మట్టి సమర్థంగా ఉందా లేదా మనం ఈజీగా రైతులే తెలియజేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మకు ఈ పంటకు అయితే ఇలాంటి మట్టి అయితే సరిపోతుంది అనేసి మనం తెలియజేసుకోవచ్చు ఏ పంటకు ఏ మట్టి సరిపోతుందా అని. అలాగే డ్రిప్ సిస్టమ్ మెయింటెనెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ్రిప్ సిస్టమ్స్ మెయింటెనెన్స్లో ఇప్పుడు 5 to 15 days మధ్యలో మనం ఒకసారి క్లీన్ అనేది చేసుకోవాలి. అంటే డ్రిప్పర్స్ బ్లాక్ అయ్యాయా లేదా డ్రిప్ పైప్ ఏమైనా బ్లాక్లో ఉన్నాయా అనేది మనం ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫిల్టర్ సిస్టమ్ శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్ సిస్టమ్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేసాయి ఇంతకు ముందు కూడా చెప్పినాను. ఆ ఫిల్టర్ సిస్టమ్ అనేది మనకు రాళ్ళు కానీ మట్టి కానీ తొలగించి మనకు శుభ్రపరిచి మంచి నీళ్ళు అనేది మెయిన్ పైప్కు పంపిస్తుంటుంది. కాబట్టి మనం ఈ ఫిల్టర్ సిస్టమ్ని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. అలాగే వాటర్ టైం ప్లానింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ టైం ప్లానింగ్ అనేది ప్రతి ఒక్క పంటకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేం చెప్పట్లేదు కానీ నేను ఎగ్జాంపుల్ అయితే తెలియజేస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ 6 to 10 దాకా, అలాగే ఈవినింగ్ 4 to 8 దాకా ఇలా అనేది మనం వాటర్ సిస్టమ్ ప్లానింగ్ అనేది చేసుకోవాలా. అలాగే ఇప్పుడు సమ్మర్ టైంలో వేరే ప్లాన్ ఉంటుంది, వింటర్ టైంలో వేరే ప్లాన్ ఉంటుంది. వింటర్ టైంలో చెట్లకు చాలా నీరు అనేది అవసరం ఉండదు, సమ్మర్ టైంలో ఎక్కువ నీరు అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్లకు కూడా మనం నీళ్ళు ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు మన ప్లానింగ్ అనేది మారుస్తుండాలి. అలా చేసినట్లయితే మనకు పంటలు కూడా మంచి దిగుబడి ఉంటుంది. మనం చేసినందుకు మనకు కొంచెం లాభం కూడా కలిగిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇది ఒక సెన్సారు. ఇది మనం పెట్టుకోవడం వల్ల మనకు చాలా లాభం. అలాగే ఇది ఏంటంటే ఖర్చుతో అమౌంట్ ఎక్కువగా అయితే ఉంటుంది. ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ మనం పెట్టుకోవాలంటే సామాన్యమైన రైతులు పెట్టుకోలేరు, కానీ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ పెద్ద రైతులు అనేది ఇలాంటివి పెట్టుకుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం లేనప్పుడు కూడా ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే మనం లేనప్పుడు కూడా అవి వాటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొక్కకు నీళ్లు కావాలంటే వెంటనే నీళ్ళు అనేది ఆన్ చేసి నీళ్ళు అనేది ఇవ్వగలుగుతుంది. మనం లేనప్పుడు కూడా దీంట్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది, కానీ లేబర్తో ఎక్కువ ఖర్చు ఉండదు. కానీ ఈ ప్రాసెస్లో మనం పెట్టుకోవడానికి చాలా డబ్బులు అయితే అవసరం ఉంటుంది. ఈ ప్రెజర్ మానిటరింగ్ అంటే ఉండాలి.
ప్రెజర్ మానిటరింగ్, ఎంత ప్రెజర్లో అయితే ఉన్నాయి, వాటర్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా వదులుకోవాలి, ఇది కూడా చాలా ఖర్చుతో కూడినది. కానీ పెద్ద పెద్ద స్మాల్ స్కేల్ ఫార్మర్స్ పెట్టుకోలేదు, పెద్ద పెద్ద రైతులే పెట్టుకుంటుంటారు. సిస్టమ్ పర్ఫార్మ్ ట్రాకింగ్ అంటే ఈ మొత్తం సిస్టమ్ని ట్రాకింగ్ చేసి మనకు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎంత నీళ్ళు ఇవ్వాలి అనేది మొత్తం పద్ధతిగా ఈ సిస్టమ్ పర్ఫార్మ్ ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మొత్తం డిపెండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ మొక్కకు ఎంత నీళ్ళు కావాలి, ఏ చెట్లకు ఎంత నీళ్ళు కావాలి, ఎలా పంపించాలి, ఎటువైపు పంపించాలి అనేది కూడా ఈ సిస్టమ్ పర్ఫార్మ్ ట్రాకింగ్ వల్లనే ఉంటుంది. ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది మొత్తం ఫార్మింగ్ టిప్స్. ఈ సాయిల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెడ్డిప్లాస్ వారి ఇరిగేషన్ సిస్టమ్ ఎటువంటి పంటలకు ఉత్తమం అనేది తెలియజేస్తున్నాం, దాని యొక్క జాబితాని. ఇంకా ఈ విషయానికి వచ్చినట్లయితే టమాటో, చిల్లీ, అలాగే ఫ్రూట్స్ అంటే పండ్ల తోటలకు, ఫర్ ఎగ్జాంపుల్ పొమ్మ కానీ పప్పాయ కానీ ఇలాంటి తోటలకు కూడా మన రెడ్డిప్లాస్ వారి ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగకరం. దాంతోపాటు వెజిటేబుల్స్ అంటే కూరగాయ మొక్కలకు, ఆకుకూరలు కానీ కూరగాయల మొక్కలకు కానీ ఈ మన రెడ్డిప్లాస్ వారి ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఆంధ్ర మరియు తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏంటంటే 60 డిగ్రీల సెల్సియస్ అనే ఉష్ణోగ్రత ఉన్నా కూడా దాని యొక్క ఉష్ణోగ్రతకు సమర్థంగా తట్టుకునేలాగా మనకు ప్రోడక్ట్ అనేది యూజ్ చేసి తయారు చేసినది మన రెడ్డిప్లాస్ వారి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది. ఇప్పుడు మనం తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రత్యేక లాభాల గురించి అయితే తెలియజేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ప్రయోగంలో నిర్ణయించిన ఫలితాలు అంటే మనం ప్రాక్టికల్గా చేసిన యొక్క రిజల్ట్ని ఇక్కడ తెలియబోతున్నాం. ఎటువంటి గ్రాఫిక్స్ కూడా లేదు ఇక్కడ. మొట్టమొదటిగా టమాటోలో ఒక రాజు పెట్టినది 20% పెరుగుదల మన డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం వల్ల రెడ్డిప్లాస్ వారిది టమాటోలో 20% ఇంక్రీజ్ అనేది కనపడింది రైతుకు. అలాగే 35% నీటి పొదుపు అంటే 35% దాకా నీళ్ళు అనేది పొదుపుగా వాడడం జరిగింది, మిగిలిన నీళ్ళు ఇవి. అలాగే 40% కార్మిక వ్యయం తగ్గింపు అంటే 40% దాకా లేబర్ ఖర్చు అనేది కూడా మనకు చాలా వరకు తగ్గింది ఇక్కడ. ఈ మన ఏపీ మరియు తెలంగాణలోనే కాకుండా ఇండియాలో కఠిన సమస్యకు పరిష్కారం రెడ్డిప్లాస్ వారి ఇరిగేషన్ సిస్టమ్ అనేది. ఇది యూఏ రెసిస్టెంట్కు చాలా తట్టుకునే యొక్క ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేసి తయారు చేయించినది రైతుల కోసం ప్రత్యేకంగా. అలాగే ఇది బెస్ట్ ROI సిస్టమ్ కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఈ సిస్టమ్ను కొనండి, వెంటనే మీ పొలంలో సమర్థంగా పెట్టుకోండి. ఈ సిస్టమ్ యూజ్ చేయడానికి మనకి ఎలాంటి ఫిట్టింగ్స్ లేదంటే ఎలాంటి ప్రత్యేకంగా అవసరం లేదు. నార్మల్గా మనకు ఫార్మర్ ఫ్రెండ్లీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, లేబర్ ఖర్చు ఉండదు, టైం వేస్ట్ ఉండదు, వాటర్ వేస్ట్ ఉండదు. ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం వల్ల అని కూడా తెలియజేస్తున్నాం. అగ్రికల్చర్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ప్రొవెన్స్ సిస్టమ్ ఏమిటంటే మన రెడ్డిప్లాస్ వారి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మాత్రమే. మీరు వెంటనే సంప్రదించడానికి 9440346254ను సంప్రదించండి. లేదా ఫేస్బుక్ కోసం అయితే www.facebook.com కొట్టండి, లేదా మార్కెటెడ్ బై శ్రీ అశోక. యూట్యూబ్ కోసం రెడ్డిప్లాస్, వెబ్సైట్ అయితే www.reddiplas.com. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.